కృష్ణరాజు ఒకటే కోరుకున్నాడు, తనకొక వారసుడు కావాలి అని. కానీ కృష్ణరాజుకి లక్ష్మణుడు లాంటి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ లోటు నేను తీర్చాలి అనుకున్నాడు. అనుకుని ప్రభాస్ని కని ప్రభాస్ని వారసుడిగా డిక్లేర్ చేశాడు. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంభవం ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు ప్రభాస్. నేను ఒక రోజున హోటల్లో ఉన్నాను. అక్కడ పక్కన కూర్చుని అతను తింటున్నాడు. చూశాను నేను, ఎవరు ఈ పిల్లాడు భలే ఉన్నాడు అందంగా అనుకుని. తెలిస్తే కృష్ణరాజు గారి తమ్ముడు కొడుకు ఈ సినిమా కోసం హీరోగా అడిగారు. తర్వాత చూస్తే నిజంగా కృష్ణరాజు గారు అమీర్పేటకి ధూళిపేటకి షహర్ ఒకటేరా, కాళ్ళకైన కాళ్ళకైన సడక్ ఒకటేరా. వర్షం Just gotta drop by his stage. Now the enemy's coming down and he's slays. Down, down now. Bow down. Wipe you out. Yeah. 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 బ్లాక్ బస్టర్. జీవితంలో అతనికి స్టార్డర్ ఇచ్చిన 3వ సినిమా. మొదటిది మాదే ఈశ్వరు, 2 రోజులు ఆడింది. తర్వాత రాఘవేంద్ర చేశాడు 3వ సినిమా ఇది. దీంతో ఇది స్టార్. సో ప్రభాస్, నువ్వు అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకు. Drama always works, and it works especially with Prabhas. I mean, we always talk about it. His face itself is like, you will see, he doesn't need to do anything. He just stands there, and immediately you feel that emotion pouring out of him. మాస్, నేను మాసే. Body is very tough actually. అంత ఈజీ కాదు. నేను చేసే వర్క్కి ఐ షుడ్ హ్యావ్ showed the bestest body. It's not right. బుజ్జిగా నేను చేసిన బాడీ. So that's why బిల్లా నేను ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేసి want to show. అయినా ఎప్పుడు ఈ గ్యాంగులు గొడవలనా, వేరే గోల్ లేదా? ఈ ఏజ్ లో గ్యాంగులు గొడవల కన్నా ఇంట్రెస్టింగ్ ఏ ఉంటుంది? గర్ల్స్ అలా చూస్తావే నీ అబ్బా, ఇట్రా వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళు తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో చెయ్యి.
పొడుగ్గా ఉండే వాళ్ళకి డాన్స్ కష్టం అంటారు. డూ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్? నాకు డాన్స్ కంటే నాకు డాన్స్ ఇంట్రెస్ట్ అండి. సాగించే సత్తువ ఉన్నది గుండెలలో, ప్రేమించే మెత్తని మనసుల మూలలలో. మా పాట అక్షర మొదలక విన్నాడు పైనున్న జాక్సన్ కిందికి దిగుతాడు. ఓ సాహోరే ఓ సాహోరే గుండెల్లో నా పాట గిటారై మోగిందే, చెక్కుల్లో నా రాత చప్పట్లై చేరిందే. ఓ కష్టం నీకు నష్టం అవ్వదా, విజయం నిన్ను ఇష్టపడదా. సంగీతం నీరద ముందుకు సాగు పదా, ప్రేమన్న ఆయుధం తోడుగా ఉంది కదా. ఓ సాహో ఓ సాహో ఓ సాహో రే ఓ సాహో రే. ఏ దేశంలో అయినా సందేశం మా పాటే, ఏ వేదికపై అయినా వేడుకరమ్మ ఆటే. నింగి నేల నడి మధ్యన పొంగే గంగమా భవన, వేవేళ గొంతులు కలసిన కాలం ఇదే. వేదాల వేడిని చాటిన వేళ ఇదే. ఓ సాహోరే ఓ సాహోరే సాధించే సత్తువ ఉన్నది గుండెలలో, ప్రేమించే మెత్తని మనసుల మూలలలో. మా పాట అక్షర మొదలక విన్నాడు పైనున్న జాక్సన్ కిందికి దిగుతాడు. గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు, అక్కడ అక్కే నాగేశ్వర గారి బొమ్మ లేదు. మా మాట సరే, ఇది మన గుర్తింపు. మనం బాంబే, ఢిల్లీ, గోవా దాకా కూడా వెళ్ళలేకపోయాం.
నాన్నగారు ప్రభాస్తో సినిమా తీయాలి, కథ రాయండి అన్నారు. ఎట్లాంటి కథ అన్నారు? రాజుల కథ ఏంటి అంటే ప్రభాస్ రాజు కాబట్టి. Billed as the most successful Indian film of all time. ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై బాహుబలి దాడి కొనసాగుతోంది. మూవీ రిలీజ్ 20 రోజులైనా కాకముందే 1500 కోట్లకు పైగా వసూలు చేసి దుమ్ము రేపుతోంది. Fantasy epic on a massive scale and is breaking box office records not only in India but around the world. ప్రభాస్ చేస్తున్నంత సేపు ఇంతకు ముందు చెప్పానండి, చాలాసార్లు అలుపు వస్తుంది, నిస్పృహ వస్తుంది అని చెప్పి. జనరల్గా డైరెక్టర్ అందరూ ఎవరన్నా తగ్గిపోతుంటే డైరెక్టర్ని పైకి లేపాలి. అంటే ఈ సినిమాకి, బాహుబలి సినిమాకి డైరెక్టర్ని నువ్వు చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. ఆ నమ్మకం డార్లింగ్ నీకు తెలియకపోవచ్చు, ఈ సినిమా మీద నీకున్న నమ్మకం మా అందరికి చాలా బలాన్ని ఇచ్చింది. చాలా కష్టపెట్టానండి ప్రభాస్ని. ఈ సినిమా షూటింగ్ టైంలో చాలా కష్టపడ్డాం. అంటే ఆ రోప్స్ కానీ ఆ వర్క్ కానీ, అంతమంది జనాల మధ్యన ఆ కత్తులు గుర్రాలు వేసుకొని వెళ్ళడం కానీ, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ వర్క్. ప్రభాస్ ఒక 6 months బ్యాక్ నేను ఎప్పుడు ప్రభాస్తో కూర్చున్నప్పుడు, డూ రిగ్రెట్ ఇంత టైం ఒక్క సినిమాకి ఇవ్వటం ఎప్పుడైనా రిగ్రెట్ అనిపించిందా నీకు అని అడిగాను. అంటే సార్, ద వే ఫిల్మ్ ఈజ్ షేపింగ్ అప్, 3 కాదు 6 సంవత్సరాలు ఇప్పుడు అడిగినా ఇస్తానని చెప్పాడు. సో దట్స్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ హీ వర్క్డ్. I'd want to pick up calmness from Prabhas. All due respect, I was personally very, very, very happy for Prabhas. తనకి ఈ సినిమాకి ఎంత పేరు వచ్చినా కూడా హీ డిజర్వ్స్ ఆల్ దట్. ఎందుకంటే ఒక హీరో, ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకుండొచ్చు, ఎంత మైండ్ సెట్ కావాలి ఒక్కడనే. ఎందుకంటే మన సినిమాలో పనిచేసేది ఆ 5 yearsలో 1.5 year వర్కింగ్ డేస్ ఉంటాయి, మిగతా 3.5 years దాదాపు ఎంటీ డేస్ ఉంటాయి. సో ఆ టైంలో ఐడియల్గా ఇంట్లో కూర్చోవటం, ఒక విషయం నమ్మి కూర్చోటానికి తను చేసిన సాక్రిఫైస్కి తన మేడం టు సర్లో తన వ్యాక్స్ స్టూడియో పెట్టినప్పుడు కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ సాక్రిఫైస్కి తనకి ఎంతకు వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ ounce ఆఫ్ ఇట్. అంటే ప్రభాస్ ఏ రోజు ఎవరి గురించి చెడుగా మాట్లాడ్డు, తన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషనే తనకి అంతమందిని ఫ్యాన్స్ని సంపాదించి పెట్టింది. బాగా ఇష్టం, మేము బుజ్జిగాడు యాక్ట్ చేసాం, నేను మా బావ ప్రభాస్, ఇద్దరు బావ అనుకుంటుంటాం. ప్రభాస్ అన్న ఆల్మోస్ట్ మా ఇంట్లో అయితే మేము ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే అందరూ అభిమానులు ఎలా అయితే ఫీల్ అవుతారో మా వాళ్ళు డార్లింగ్ అని, మా ఇంట్లో కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్గా మేము ఫీల్ అవుతాం. అండ్ ప్రభాస్ని కౌగిలించుకుంటే చాలా బాగుంటుంది. నేను చాలామంది హీరోయిన్ని కౌగిలించుకున్నాను, వాళ్ళందరికంటే ప్రభాస్ హాకి చాలా బాగుంటుంది. సచ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ ప్రభాస్. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. సినిమాలో నేను మహాన్ భావుడు అయితే రియల్ లైఫ్లో మహాన్ భావుడు ప్రభాస్ అన్న. అంటే నేను ఏదో ఊరికినే ఏదో వచ్చాడు కదా చెప్పాలి అని ఏమని చెప్పట్లా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే మామూలుగా మనని ప్రేమించే వాళ్ళు మనకి ఒక 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్ అన్నకి ఒక 25 మంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే తను ప్రేమ ఇవ్వటం కానీ ఇంకేం తెలియదు. నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా
ఫస్ట్ డే పిలిచి ఆఫీస్కి పిలిచి ఫస్ట్ టెన్షన్, నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. నేను రన్ రాజరన్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు, హిట్ కొట్టాంరా ఎంజాయ్ చేయని అంటా ఉన్నాడు. నాకేమో నిజంగా హిట్ కొట్టామన్నా అంటే, హిట్ కొట్టాంరా అంటే హీ వాజ్ సో అంటే జెన్యున్గా ఒక మనిషి అంటే ఇంకో పక్క వ్యక్తి పైకి రావాలి అని కోరుకునే వ్యక్తుల్లో అంటే మొదటిగా ఉండేది ప్రభాస్ అన్న. Like Prabhas. Why Prabhas? Prabhas amazing actor, yeah. He's amazing. He's Heroes ante Prabhas. He's the nicest person I have ever met in this industry. He's just genuinely, inherently a kind person. I'm so excited. I think Prabhas. My favorite, I love Prabhas. Yeah, I like Prabhas. Choose Prabhas girl. Prabhas darling patlana bayangara love avunala. Okay, madam. Great fan of yours, sir. My first celebrity crush. Celebrity Prabhas. First and last Prabhas. Oh. The favorite actors आपको काम करने में कौन सा अच्छा दिखता है? मुझे प्रभास बहुत पसंद है. Prabhas, and he is very cooperative, very professional. Prabhas, you worked with him. Prabhas, I worked with. Prabhas will be good. Prabhas will be. Oh, love. He is Bahubali. Mr. Perfect. సో నెక్స్ట్ మూవీ ఒకవేళ ఆఫర్ వస్తే ఎవరితో వర్క్ చేయాలని మీకు ఉంది? I wish I get to work with Prabhas garu. It's fine. డార్లింగ్ మూవీ తర్వాత ఎంత క్యూట్ ఉంటారో అందులో ఆయన. ఎన్నిసార్లు చూసారు డార్లింగ్? చాలాసార్లు చూసా, బికాస్ నాకు కాజల్ నచ్చుతుంది, వాళ్ళ పేరింగ్ చాలా ఇష్టం నాకు. ప్రభాస్ అనుష్క కంటే ఐ లవ్ ప్రభాస్ కాజల్. This is not, you will be something bigger than this boy ani, because very like చాలా సింపుల్ పర్సన్ మా, ఏం కాంప్లికేషన్స్ లేవు తనకి లైఫ్లో. ఇప్పుడు బాహుబలి వచ్చిందని చెప్పడం కదా, నా ముందు ఇంటర్వ్యూస్ నుంచి చెప్పుకొస్తున్నాను డార్లింగ్ చేసినప్పటి నుంచి. ఐ స్ట్రైట్ అవే లవ్ దట్ బాయ్. ఓకే, సో అండ్ మా అబ్బాయి ఫేవరెట్ హీరో తను ప్రభాస్. మేము ముగ్గురు ఉన్న ఫోటో కూడా ఉంది. మళ్ళందరూ మహేష్ బాబు అంటారు కానీ మేబీ మహేష్ బాబు. అమరేంద్ర బాహుబలి. Image. Prabhas, but he's not coming. I love Prabhas from the bottom of my heart. అంటే మైకల్ జాక్సన్ కి ట్రిబ్యూట్ ఎవరు ఇష్టమైన హీరో అంటే ప్రభాస్. అబ్బా, హీరోస్ లో ఎవరు ఇష్టం మీకు? హీరోస్ లో ఆబ్వియస్లీ ప్రభాస్. ఐ లైక్ ప్రభాస్, హిస్ ఫిలిమ్స్ లైక్ బాహుబలి నుంచి చాలా నచ్చింది. సో మీరు నమ్మరు, నాకు ప్రభాస్ గారు చాలా ఇష్టం. మన కాలిపిలి మళ్ళీ దిగి చెత్త, పరమ చెత్త. సీన్ కూడా ఇది చెప్దాము అన్న సీన్ ఒక్కట్లేదు. డిప్రెషన్ 3 గంటలు ఇంకేం చేయాలి అర్థం కాదు. అసలు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. ఏ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. మొత్తం కరెక్ట్ గా యాక్షన్ పిక్చర్ పడలేదు, పడిందంటే ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా. ఒకటే మాట, ఫైనల్ గా ప్రభాస్ అన్న హిట్ కొట్టాడు, చాలు. సూర్యపుత్ర బైకర్. బాలీవుడ్ లేదు, రెబల్ కూడా అంతే. వాళ్ళ ఇట్లా సినిమా రావాలి, ఎప్పుడు వస్తుందో తెలియదు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ దిస్ ఇండియా. This is Prabhas Mania because people are so crazy about him. I went to the audio launch and I've never seen anything like that. I was amazed. There were more than 1 lakh people there who had
My fans told you I'm zero. టూ ఇయర్స్ ఒక సినిమా కోసం వెయిట్ చేశారు. థ్యాంక్స్. మీకోసం అన్న ఇయర్కి 2 సినిమాలు చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. కొంచెం మాట్లాడతా, ఇయర్లీ 2 ఫిల్మ్స్ చేస్తా.